డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్ రంగనాయకులపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పరిశీలన 26, 27వ నెంబర్ బూత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిశీలన కోసం స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు, ఈ డివిజన్ ప్రెసిడెంట్ బాబులు గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇక్బాల్ గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు, ఇతర స్థానిక నాయకులు పెద్దలు అందరితో కలిసి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ముస్లిం వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, అదేవిధంగా సిమెంట్ రోడ్, దాంతోపాటు పక్కన ఇంకొక వీధిలో ఉన్నటువంటి డ్రైన్ అండ్ సిసి రోడ్ పనులు పరిశీలించడం జరిగింది. రంగనాయకులపేట ప్రాంతం మీ అందరికీ తెలుసు, నెల్లూరు నగరంలో పురాతనంగా ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఎప్పుడూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ముస్లిం వీధులు ఈ సమస్యని ఏదైతే డ్రైనేజ్ లేదో ఆ డ్రైనేజ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కరెంటు పోల్స్ అన్నింటి కూడా తీసి సక్రమంగా ఏర్పాటు చేసి దాని మీద సీసీ రోడ్ వేసే కార్యక్రమం. ఈ డివిజన్ వరకు ఎత్తుకుంటే 52వ డివిజన్ రంగనాయకులపేటకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణ సార్ గారి నేతృత్వంలో ఈ ఒక్క డివిజన్లోనే 1,50 లక్షల పైచిలకు నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాకుండా రాబో రోజుల్లో మరింతగా నారాయణ సార్ గారు ప్రత్యేక చొరవ చూపించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన సాగించండి. ఎవరు పనిచేస్తున్నారు, ఏ ప్రభుత్వం పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు సమపాళ్ళలో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు నారాయణ సార్ గారు మరింతగా ఉత్సాహంగా పనిచేసేదానికి అన్ని రకాల సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.